అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. రైస్, చపాతీ, రోటీస్ దేంట్లోకైనా సరే అదిరిపోతుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. అలానే మీ అందరికీ చాలా థ్యాంక్స్. నా వీడియోస్ అన్నీ చూస్తున్నారు. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఎగ్స్ తీసుకొని మంచిగా కడుక్కొని వాటర్ వేసుకొని దాంట్లోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని బాయిల్ చేసుకుందాం. ఈలోపు ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుందాం. ఈ ఎగ్స్కి నేను సరిపడా 3 ఆనియన్స్ తీసుకున్నానండి, అర డజన్ ఎగ్స్కి. అలానే ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నా. పచ్చిమిర్చి ఇలాగా 2 పీసెస్ లాగా చేసేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకుందాం. ఈ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతాయి. మనం ఎలాగో పేస్ట్ కూడా చేసుకోవాలి కాబట్టి ఆ పేస్ట్కి వీలుగా ఉండేలాగా మనం కట్ చేసుకోవాలి. ఇలాగ అన్నీ కూడా ఆనియన్స్ కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పేస్ట్కి రెడీ చేసుకుందాం. నేను ముందుగానే కడిగి నానబెట్టుకున్న జీడిపప్పుని ఒక మిక్సీ జార్లో వేసుకొని, చూసారు కదా, ఇలా మిక్సీ జార్లో వేసుకొని దీంట్లోనే కొంచెం వెల్లుల్లి, ఒక చిన్న అల్లం ముక్క కట్ చేసి వేసాను, కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకొని ఇదంతా కూడా మంచిగా మెత్తటి పేస్ట్ లాగా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక బౌల్లోకి తీసుకొని. ఇప్పుడు ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఏదైతే మనం పచ్చిమిర్చి, ఆనియన్స్ కట్ చేసుకున్నామో అవి ఫ్రై చేసుకోవాలి. ఇవి నార్మల్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది, ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు ఏవైతే మనం బాయిల్ చేసుకున్నామో ఎగ్స్ అవి క్లీన్ చేసుకుందాం. కొంచెం ఫస్ట్ కూల్ వాటర్లో వేసుకున్న తర్వాత మనం పొట్టు తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఒక 1 మినిట్ తర్వాత ఇలా పొట్టు నీట్గా వచ్చేస్తుంది. ఎక్కడ కూడా ఎటువంటి పెచ్చులు రాకుండా మంచిగా వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే బాయిల్ చేసుకున్న తర్వాత కూల్ వాటర్లో వేసుకోవాలి. ఈ విధంగా అన్నీ పొట్టు తీసుకున్న తర్వాత ఇలాగా క్రాస్గా మనం కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఏదైతే మనం మసాలా గ్రేవీ కర్రీ చేస్తున్నామో ఆ మసాలా అంతా కూడా ఈ ఎగ్ లోపలికి వెళ్ళి చాలా బాగుంటుందన్నమాట. ఇలా ఎగ్స్ అన్నీ కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఎంతవరకు వచ్చినాయో చూద్దామండి. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. చాలు, ఈ మాత్రం ఫ్రై అయితే చాలు. ఒక్క టమాటా మాత్రం కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఒక టమాటో వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసేసుకొని దించి పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలాగా చల్లారి పెట్టుకోవాలి. ఇవి చల్లారేలోపు మనం ఎగ్స్ని ఫ్రై చేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం సాల్ట్ అలానే పసుపు వేసుకొని ఈ ఎగ్స్ ఏవైతే మనం కట్ చేసి పెట్టుకున్నామో అవన్నీ వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ కూడా మంచిగా ఈ కలర్ చూసారు కదా, మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని అన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఏదైతే మనం ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో ఫ్రై చేసుకున్నామో అది పేస్ట్ చేశానండి. ఈ విధంగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో చెక్క, లవంగా, యాలక్కాయ వేసాను. వేసి ఈ పేస్ట్ ఏదైతే చేసుకున్నామో ఆనియన్ పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఈ పేస్ట్ అంతా వేసి బాగా ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి బాగా. ఇది వేసినప్పుడు మనం ఆయిల్లో వేసినప్పుడు కలుపుతూనే ఉండాలండి, లేదంటే అడుగంటేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా కుక్ అయిన తర్వాత మనం జీడిపప్పు అది పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ ఆపకుండా కలుపుతూ ఉండాలి. ఇలా మంచిగా అంతా కూడా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి.
ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ కారం యాడ్ చేశానండి. అలానే పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, అర టీ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను. ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా రెస్ట్ తీసుకుంటే మనం ఆ పేస్ట్ ఏదైతే ఉందో అది అడుగంటేస్తుంది. జీడిపప్పు వేసాం కాబట్టి తొందరగా అడుగంటేస్తుంది. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత చూసారు కదా, ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇలా చూసారు కదా ఎంత బాగా ఫ్రై అయిందో. ఆ విధంగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ వేసుకొని 1 నిమిషం పాటు కలుపుకోవాలి. ఆ మసాలా అంతా కూడా ఈ ఎగ్స్కి పట్టే విధంగా. ఇలా ఎగ్స్ని మసాలాని బాగా కలుపుకున్న తర్వాత దీనికి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇది బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కూడా మంచిగా కలుపుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను నేను. ఇది బాగా కుక్ అవ్వాలండి. చూసారు కదా, ఈ విధంగా మంచిగా కుక్ అయితే మొత్తం మసాలా అంతా కూడా ఎగ్స్ లోపలికి వెళ్ళి మంచిగా పట్టుకొని మంచిగా లోపల కూడా మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఆయిల్ పైకి తేలేంత వరకు మనం ఇలానే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 అర టీ స్పూను ఎగ్ మసాలా వేసాను. ఇది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉంది. మంచిగా కుక్ అయిపోయిందండి. ఇంకా